నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వంచన, కుట్ర, మోసం, దగ, కుయుక్తి, పన్నాగం, ద్రోహం, కపటత్వం, వెన్నుపోటు, కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలనైనా ఉపయోగించండి. వీటన్నింటినీ అటు రాజకీయాల్లో ఇటు పరిపాలనలో సమర్థవంతంగా వాడేయగల పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాయలసీమ నోటికాడ నీళ్లు లాగేసి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి దిక్కుమాలిన ప్రయత్నాలన్నీ చేస్తోంది పచ్చముఠ. జన్మభూమికే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయిన వేళ రంగంలోకి దిగిన మురికి పేపర్ ఎప్పట్లానే గలీజు రాతలతో హల్చల్ చేసేస్తోంది. కుప్పానికే గుక్కెడు నీళ్లివ్వని వెన్నుపోటు వీరుడు సీమకి టీఎంసీలిస్తాడా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 1995 నుంచి 1999 వరకు, 1999 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ప్రస్తుతం దాదాపు 16 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. 4 సార్లు సీఎం పదవి వెలగబెట్టినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. కానీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి సైంధవుళ్లా అడుగడుగునా అడ్డు తగలడంలో తన కుటిలత్వమంతా ప్రదర్శించారు చంద్రబాబు. పిల్లనిచ్చి పార్టీలో నంబర్ 2 స్థానమిచ్చిన మామకే కాదు, చివరాఖరికి పురిటిగడ్డకి కూడా వెన్నుపోటు పొడిచిన నేతగా నీచ చరిత్ర సృష్టించారు. అదే సమయంలో ఈ డ్యామేజ్ ని కవర్ చేయడానికి అటు పచ్చముఠ ఇటు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతూ ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు. ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ఇమేజ్ దేశవ్యాప్తంగా తన ఉనికిని ఇలానే చాటుకుంది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మొత్తం సీన్ మారిపోయింది. ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే ఆటవిక పాలన అంటూ ఏపీ ఇమేజ్ ని దేశ ప్రజల ముందు చులకన చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడం దగ్గర నుంచి దారి తప్పిన శాంతి భద్రతలు, కానరాని అభివృద్ధి, 3 లక్షల కోట్ల రూపాయలు దాటేసిన అప్పులు, 99 పైసలకు కోట్ల రూపాయల విలువైన భూముల పందేరం, అన్నింటినీ చూస్తున్న దేశ ప్రజలకు ఇంత కర్కశంగా పైశాచికంగా పాలన ఎలా చేస్తారన్న ప్రశ్న వేధిస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు మరణ శాసనం రాసిన ఘోరం బయటపడిందో, ఎప్పుడైతే రాయలసీమ నోటికాడ నీళ్లు లాగేసి చంద్రబాబు చేసిన ద్రోహం బయటపడిందో, అప్పుడే ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. జన్మభూమికే వెన్నుపోటు పొడవటానికి వెనుకాడని వ్యక్తి, పురిటిగడ్డకు ద్రోహం చేయటానికి వెనుకాడని వ్యక్తి ఏం చేసినా ఆశ్చర్యం లేదని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చొని స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టారో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం ఏ విధంగా పణంగా పెడుతున్నారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలే తిరుగులేని సాక్ష్యం. ఇంత జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పచ్చముఠ ఖండించలేదు. తిరిగి నిస్సిగ్గుగా జగన్ పాలన మీద బురద చల్లే గలీజ్ గేమ్ ను మొదలుపెట్టి ప్రజల చేత పదే పదే చీ కొట్టించుకుంటుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి, ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ప్రజల ఆశలను, ఆకాంక్షల్ని వెక్కిరిస్తూ అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏపీ ప్రజలకు సమస్య ఇదొక్కటే కాదు, మరోటి కూడా ఉంది. అదే ఎల్లో మీడియా. చంద్రబాబు అరాచకాలను ఆహా ఓహో అంటూ పొగిడేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కటం ఎల్లో మీడియాకి దినచర్య అయిపోయింది. అందుకే రాయలసీమ ఎత్తిపోతలకు ద్రోహం చేసి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన వేళ
తెర మీదకి ఇటు పచ్చముట అటు మురికి పేపర్ ముచ్చుమర్రిని తీసుకొచ్చాయి. ఏపీలో సాగుతున్న ఆటవిక పాలనపై అక్షర యుద్ధం చేసే నిజాయితీ లేని ఎల్లో మీడియాలో మురికి పేపర్ పాత్ర కీలకమైందే. నిత్యం అసత్యపు ఆరోపణలతో, అబద్ధపు కథనాలతో, దగుల్బాజీ వార్తలతో చెలరేగిపోయే మురికి పేపర్ ముచ్చుమర్రి జపం చేయటం మొదలుపెట్టింది. అటు పచ్చముఠ కూడా ముచ్చుమర్రి ఉండగా రాయలసీమ ఎత్తిపోతలతో పనేం లేదని నిస్సిగ్గుగా పచ్చ అబద్ధాలను వల్లెవేశారు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 881 అడుగులు అయితే 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే 834 అడుగుల్లో మల్యాల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ 0.33 టీఎంసీ ఇంకొక చిన్న లిఫ్ట్ 795 అడుగుల్లో ముచ్చుమర్రి దగ్గర ఇంకొక 0.33 టీఎంసీ అంతే మన కెపాసిటీ. అక్కడ 8 టీఎంసీలు, ఇక్కడ మన కెపాసిటీ 0.6 టీఎంసీ కెపాసిటీ. అది కూడా 834, 795. 834లో 0.3 టీఎంసీ, 795లో 0.33 టీఎంసీ. ఇది మన కెపాసిటీ. విన్నారుగా, ముచ్చుమర్రిలో 795 అడుగుల వద్ద 0.3 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నాం. కేవలం 0.3 టీఎంసీలు. రాయలసీమ ఎత్తిపోతలతో రోజు 3 టీఎంసీల నీటిని వాడుకోవటానికి వీలవుతుంది. 0.3 టీఎంసీలకు 3 టీఎంసీలకు తేడా ప్రజలకు తెలీదు అనుకున్నారేమో పచ్చముఠ మురికి పేపరు. ఎలాగూ ప్రజల మీద పచ్చముఠాకి ఎల్లో మీడియాకి ఎప్పుడూ చిన్న చూపే ఉంటుంది కాబట్టి తామేం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని కాబోలు. రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు చేసిన ద్రోహం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ముచ్చుమర్రి చుట్టూ మురికి పేపర్ రాతలు రాసేసింది. క్యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. ఈరోజు మీరు నిరూపించారు. మీకు అర్థం కాదు క్యూసెక్లు అంటే ఏంది, టీఎంసీలు ఏందన్నది కూడా మీకు తెలియదు అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ముందు నుంచి చెప్తున్నాం, 790 అడుగుల్లో ముచ్చుమర్రి అన్నటువంటిది 0.31 టీఎంసీ అంటే దాదాపుగా 3000 క్యూసెక్లు మాత్రమే. 3000 క్యూసెక్లు లిఫ్ట్ చేసేదాన్ని 3 టీఎంసీలు అన్నటువంటిది మీరు అనుకుంటున్నారు. ఆ విధంగా మీరు ప్రచురించినారు. 3000 క్యూసెక్లకు 3 టీఎంసీలకు ఎట్లా ఉంటుందంటే తేడా? 33,000 క్యూసెక్లు వస్తే కానీ 3 టీఎంసీలు తీసుకోలేము. అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి 3000 క్యూసెక్లు తీసుకుంటుంటే దానికి సమాంతర కాలువ ఉంటుంది. ఇప్పుడు ముచ్చుమర్రి చేసిన దానికి 3000 క్యూసెక్లు సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్కు పంపులు పెట్టి హంద్రీని వాళ్ళ జాయిన్ చేయడం కోసం దానికి సమాంతర కాలువ కూడా ఉంది. అది కూడా తెలుసుకోకుండా సమాంతర కాలువ ఎలా ఏర్పడుతుంది, దీన్ని 33,000 క్యూసెక్లకు ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమీ తెలుసుకోకుండా ముచ్చుమర్రినే మేము ఆలోచన సేమ్, ముచ్చుమర్రిని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేము, అది బాబు గారికి పేరు వస్తుంది. బాబు గారు మీరు ఒక్కటే ఆలోచన చేయమంటున్నా, మీ హయాంలో కానీ నీకు వచ్చినటువంటి అధికారం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేనన్ని ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఒక్క ఆలోచన కూడా ఇది చేస్తాను, ఇది చేస్తే మంచిది, దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు. ముచ్చుమరితో చంద్రబాబు రాయలసీమని సస్యశ్యామలం చేసేశారని, రాయలసీమ ఎత్తిపోతలతో ఇక పనేముంది అంటూ పనికిమాలిన వాదనను నిస్సిగ్గుగా వినిపిస్తోంది పచ్చముఠ. ప్రస్తుత టర్మ్తో కలిపి చంద్రబాబు మొత్తం 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 16 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఇంతకాలం సీఎంగా పనిచేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదు, నిర్మాణాన్ని చేపట్టలేదు, పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదు. కానీ రాష్ట్రంలో 90% ప్రాజెక్టులు తానే కట్టానంటూ పచ్చి అబద్ధాలు వల్లెవేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి ప్రాజెక్టుల దాకా ఎందుకు, కనీసం కుప్పంకైనా చంద్రబాబు నీళ్లిచ్చారా? లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కుప్పంకి నీళ్లిచ్చారు. కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనివా జలాలు కుప్పానికి అందించింది జగనే. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీనివా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు, 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి
హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబలపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవటానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్కు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన సీమ ఎత్తిపోతులతో పాటు రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు, కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు నాయుడు సర్కార్ నిలిపివేసింది. కారణం ఒక్కటే, తన శిష్యుడు రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం కోసం కృష్ణా జలాలపై ఏపీ హక్కులను చంద్రబాబు మళ్లీ తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. రాయలసీమ నోటికాడ నీళ్లు లాగేసి జన్మభూమికే వెన్నుపోటు పొడిచేశారు. నేనే ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయించా. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు. నిండు సభలో చంద్రబాబు రాయలసీమకి చేసిన ద్రోహం గురించి, జన్మభూమికి పొడిచిన వెన్నుపోటు గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఏపీ సీఎం సొంత రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తెలంగాణ సీఎం నోట విన్న తెలుగు ప్రజలంతా నిర్ఘాంతపోయారు. ఇంత జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినవి పచ్చి నిజాలు కాబట్టి. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు మరణ శాసనం రాశారనడానికి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టిన పాలకుడిగా చంద్రబాబు చరిత్రలో తన పేరు రాసేసుకున్నారు కాబట్టి. చంద్రబాబు 4 పర్యాయాలు సీఎంగా ఉన్న ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. అదే సమయంలో అపర భగీరథుడు వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్న నీచ చరిత్ర ఆయనది. అలాంటిది తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టి రాయలసీమ గొంతు కొయ్యటంలో ఆశ్చర్యం ఏమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో జలయజ్ఞం కింద ఒకేసారి 1,00,000 కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, గాలేరు నగరి, హంద్రీ నీవా, తోటపల్లి, పుష్కర, తాడిపూడి, వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. సూరంపాలెం, భూపతిపాలెం వంటి మధ్య తరహా 83 ప్రాజెక్టులు చేపట్టారు. తాను మరణించే నాటికే 44 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచారు. దాన్ని నిరసిస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రకాశం బ్యారేజ్ పై దేవినేని ఉమామహేశ్వరరావుతో తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ నిర్మించిన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు వైఎస్ జగన్ 2019లో 1,000 కోట్లతో పునరావాసం కల్పించారు. ఆ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను ప్రతి ఏటా నిల్వ చేస్తే ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటం గమనార్హం. ఇక మహానేత వైఎస్ఆర్ పూర్తి చేసిన పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల లాంటి ఎత్తిపోతల పథకాలను తాను పూర్తి చేసినట్లుగా సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతలకు అడ్డం పట్టం మాత్రమే కాదు, అసలు రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదని చెప్పే స్థితికి దిగజారిపోయారు. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవెలే, అంటే బాటమ్ మోస్ట్ లెవెల్, సిల్ లెవెలే 841 అడుగుల్లో ఉంది. సిల్ లెవెలే. ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44 క్యూసెక్కుల నీళ్లు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్లో 44,000 క్యూసెక్స్లు డిశ్చార్జ్ కిందికి రావు. నీళ్లు 841లో కేవలం 2,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తాయి. 854కు పోతే
కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్కులు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలంలోకి వరద ప్రవాహం ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ సర్కార్ వచ్చినట్లుగా నీళ్లను తరలించడం వల్ల నీటి మట్టం 881 అడుగులకు చేరటం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లు అందక తెలుగు గంగ ఎస్ఆర్బీసీ గాలేరు నగరి ఆయకట్టులో 2014-19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్ లో 2015-16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు కేవలం 0.95 టీఎంసీలు మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కడి తాగునీటి కోసం కటకటలాడటమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకొని ఎండిపోతున్న పంటలను రక్షించడానికి సిద్ధపడ్డారు. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా 3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలనలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలకు మరణ శాసనం రాసేశారు. కోటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రే కరకట్టకి పారిపోతే 10 ఏళ్ల ఉమ్మడి హైదరాబాద్ హక్కులను ఏపీ వదిలేసుకోవాల్సి వచ్చింది. అదే ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి నాడు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు తెలంగాణ సీఎంతో చీకటి ఒప్పందంలో భాగంగా సీమ ఎత్తిపోతలతో పాటు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాసేశారు. అయితే ఆ చీకటి ఒప్పందం వెనుక కారణం ఓటుకి కోట్లు కేసు కావచ్చని రాయలసీమ మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఎదుటి వాళ్ల మీద కుట్రలు చేయడం, ఆ కుట్రలో అడ్డంగా దొరికిపోతే తాను తప్పించుకోవడం కోసం ఎవరికైనా సరే ద్రోహం చేసేయడం దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వస్తోంది ఇదే. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు బలైపోయింది అంతే. దశాబ్దాలుగా కరువు కాటకాలతో అల్లాడుతోంది రాయలసీమ. ఎన్ని ప్రభుత్వాలు మారినా రాయలసీమ అవసరాలపై దృష్టి సారించలేదు. మొట్టమొదటిసారి దివంగత వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో సీమ కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా సీమకు తాగు సాగునీటి అవసరాలను తీర్చి సస్యశ్యామలం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేశారు. అక్కడితో ఆగక శరవేగంగా పనులు పూర్తి చేయించారు. ఇక 20% పనులు పూర్తి చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయగల పరిస్థితి ఉండేది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా సీమ ప్రజల గుండెల్లో నిలిచిపోతారనుకున్న చంద్రబాబు నాయుడు ఎత్తిపోతల పథకాన్ని ఆపటానికి మొదటి నుంచి కుట్రలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు, ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ 2004లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలరాసే విధంగా, ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం, వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యునల్లోనే కూడా కేసుకు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది ప్రాంతాలు అయితేనేమి రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరం కూడా క్షమించరాని విషయం. రాయలసీమలో పేరుకు రిజర్వాయర్లున్నాయి, కానీ ఏ ఒక్క రిజర్వాయర్లోనూ వాటి పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నింపలేని పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ వచ్చారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టి వాళ్లకు మేలు చేయాలన్న తపనతో జగన్ ప్రభుత్వం పనిచేస్తే జన్మభూమికే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాయలసీమ ప్రజల నోటికాడ నీళ్లు లాగేశారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.